అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. నిన్న 26వ తారీఖు చాలా సంతోషంగా, చాలా ఘనముగా దేవుడు ఆ 33వ వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా జరిగించారు. నిజమే, మా జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతోమంది మమ్మల్ని చేయి విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత కన్నీరు కార్చం మాకు ఇంకా జ్ఞాపకం ఉంది. కానీ మా ప్రయాణం ఆగలేదు. ఎందుకంటే మమ్మల్ని నడిపిస్తున్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. అదే దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తున్నాడు. ఈ సంగమా, ధైర్యంగా నిలబడండి. దేవుడు మీ పక్షాన ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు జరిగించాలని ఆశపడుతున్నారు. మారతాయి, చుట్టూ ప్రతి పరిస్థితులు మారతాయి. మీరు ప్రార్థించడం ప్రారంభించండి. ప్రార్థన మీ పరిస్థితులను మారుస్తుంది, స్తుతి మీ స్థితిని మారుస్తుంది. ఎప్పుడూ ప్రభుని విడిచిపెట్టకండి. నా జీవితంలో విజయాలు పొందడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? నేను మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడడానికి ఇష్టపడుతూ ఉంటాను. అది కూడా విశ్వాసముతో. తండ్రి, మీరు ఏ కార్యమైనా జరిగించగలిగిన దేవుడని ఆయన మీద భరోసా పెట్టుకుంటాను నేను. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ మాట చదవగలిగితే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. మీ అందరికీ తెలియంది కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఆ గోడ చుట్టూ ప్రదక్షిణములు చేశారు. దేవుడు ఏదైతే చెప్పారో, దేవుడు ఏ రూల్స్ అయితే పాటించమన్నారో వాటన్నిటిని వారు పాటిస్తూ దేవుడు చెప్పినట్లుగా ఆ గోడ చుట్టూ ప్రదక్షిణాలు చేయగా దేవుడు ఆ బలమైన గోడలను కూల్చాడు. చక్కటి మాట రాయబడింది కదా, విశ్వాసమును బట్టి. ఈ సంగమా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు ఏ శోధనల మధ్యనున్నా, ఏ శ్రమల మధ్యనున్నా, అయ్యో ఇది నా వల్ల కాదు, నా కుటుంబం వల్ల కాదు, నా జీవితంలో వాటిని సాధించలేను, నా జీవితంలో వాటిని జయించలేను అని హృదయంలో కలవరపడుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వాసముతో పోరాడండి, విశ్వాసముతో నిలబడండి. దేవుడు ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తారు. నేను కూడా పరిచర్యకు వచ్చినప్పుడు ఈ పరిచర్య నేను చేయలేను, నా వల్ల కాదు, ఇన్ని మనస్తత్వాల మధ్య నేను ఎట్లా బ్రతకగలను, భాష రాదు, చదవడం రాదు, రాయడం రాదు, ఎట్లాగో పరిచర్య చేయాలో అర్థం కాని స్థితిగతుల మధ్యన అనేక మంది నా మీద వేలెత్తి చూపుతున్నప్పుడు నేను ఈ బాధని జయించలేక నేను ప్రభు సెందుకెళ్ళి విజ్ఞాపన చేయడం ప్రారంభించాను. తండ్రి, నా కన్నీరు నువ్వు తప్ప ఇంకెవ్వరూ తొడవలేరయ్యా. విశ్వాసముతో నీ వైపు చూస్తున్నాను, నువ్వు నన్ను నడిపించగలిగిన దేవుడు అని ఎప్పుడైతే ప్రభు వైపు చూశానో, ఈ సంగమా, మా మందిరంలోనే కాదు అనేక చోట్ల ప్రభు కోసం వాడబడ్డానికి దేవుడు కృప చూపించారు. నాలో ఉండే భయాన్ని కూల్చాడు, నాలో ఉండే నిరుత్సాహాన్ని తొలగించాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా మీకు ఎన్నో అడ్డుగోడలు ఉండొచ్చు. మీ భయాలు కావచ్చు, మీ చుట్టూ ఉండే అప్పుల సమస్య కావచ్చు, మానసిక రోగం కావచ్చు, మరణకరమైన రోగం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. ఈరోజు వాటన్నిటికీ పరిష్కారం అంతా ఒకటే, మీరు విశ్వాసముతో ప్రభు వైపు చూడండి. ఈ 2026 సంవత్సరములో గొప్ప విజయాలు నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. అందరి మధ్యన ఒక ఆనందకరమైన సాక్ష్యాలు మీరు పంచుకోబోతున్నారు. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన దావీదు ఎప్పుడైతే విశ్వాసంతో నిలబడ్డాడో, కొండంత గొల్లియాతు కూడా కుప్పకూలిపోయాడు. విశ్వాసము ద్వారా అగ్ని బాణములు చల్లార్చగలిగారు. ఈరోజు మీరు కూడా విశ్వాసంతో ఉండగలిగితే ఇప్పటిదాకా అసాధ్యం అనుకున్నవి కూడా మీ కుటుంబములు ప్రభు సాధ్యపరిచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా ప్రభు హెచ్చించబోతున్నాడు. వయసుతో సంబంధం లేదు. ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితంలో ఆనంద బాష్పాలు నా ప్రభు కురిపించబోతున్నారు. ధైర్యంగా ఉండండి, విశ్వాసముతో నిలబడండి, ఎప్పుడు మర్చిపోకండి, ప్రార్థించండి. దేవుడు మీతో మాట్లాడతారు. గాడ్ బ్లెస్ యూ.